అందరికీ మరణాత. మోషే సుకోపవాసములలోని 16వ దినము. అంశము జలము, బలము, ఫలము. మొదటి భాగము. వాక్యము నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి 16వ వచనము వరకు. ప్రార్థన. దేవా, అపోస్తుల దేవా, అపోస్తుల కాలమందున్న ప్రవక్తల దేవా, సంఘము యొక్క పెద్దల దేవా, హతసాక్షుల దేవా, మిషనరీల దేవా, సువార్తికుల అందరి యొక్క దేవా, క్రైస్తవ సంఘము యొక్క దేవా, నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుకొనుము. ఆమేన్. నిర్గమకాండము 17వ అధ్యాయములో 2 పాఠములు, 3 పాఠములు, 4 పాఠములు, 5 పాఠములు, 6 పాఠములున్నవి. ఈ కథలోనే బైబిలు అంతా ఇమిడి ఉంది. సంఘ చరిత్ర మాత్రమే గాక, పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే గాక, నీ చరిత్ర కూడా ఉన్నది. అంతేగాక నా చరిత్ర కూడా ఉన్నది. ఈ భాగములో యుద్ధమును గురించి ఉన్నది, ప్రార్థనను గురించి ఉన్నది. ఈ అధ్యాయములో ఇవి 2 కలిసే ఉన్నవి. ఇశ్రాయేలీయులు బాగా త్రాగారు, అనగా సారా కళ్ళు కాదు గాని కావలసిన మంచినీళ్లు బాగా త్రాగారు. గనుక యుద్ధము అవసరం. త్రాగినందుకు బలము వచ్చింది గనుక ఆ బలము ఎప్పుడు వాడాలి? యుద్ధములో వాడాలి. అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు. కొండ మీద మోషే, అహరోను, హూరు ముగ్గురున్నారు. ఆ నీళ్ల కథ వేరు. ఇక్కడ కొండ మీద ఉన్న ఈ ముగ్గురి కథ వేరే. కొండ క్రింద యెహోషువ ఉన్నాడు. ఆయన పటాలము ఉన్నది. కొండపై ముగ్గురు, క్రింద యెహోషువ, ఆయన సైన్యము ఉన్నారు. అమాలేకీయుల శత్రుపటాలము వారికి ఎదురుగా ఉన్నది. ఈ 2 గుంపులకు ఇప్పుడు యుద్ధము. లోకములో ఎవరికి జయము? ఎటువంటి వారికి జయము? బాగా త్రాగిన వారికి జయము. ఆ పటాలము వారు చెరువు నీళ్లు, మామూలు నీరు త్రాగారు. ఇశ్రాయేలీయులు అద్భుతకరమైన బండ నీరు త్రాగారు. అదే అద్భుత నీరు అనగా దేవుడు బండ నుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు. ఉదాహరణ, ఈ రాత్రి గాని సంస్కార భోజనం పుచ్చుకుంటే బజారులోని ద్రాక్షారసం, రొట్టె తింటాము గాని పరలోకములో నూతన యెరూషలేములో జరిగే పెండ్లి విందప్పుడు అద్భుతకరమైన ద్రాక్షారసం త్రాగుతాము. అది అన్నిటికంటే బలము గలది. అట్లే ఇశ్రాయేలీయులు త్రాగినది అద్భుతకరమైన నీరు గాన ఇశ్రాయేలీయులు ఎక్కువ బలము గలవారు. సైతాను ఏర్పాటు. యుద్ధము ఎప్పుడు చేయాలి? దేవుని జనం ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్లే మార్గములో జరిగించాలి. అప్పుడు ఏర్పాటు జనము వాగ్దాన దేశము వెళ్లకుండా, చేరకుండా చేయాలి. ఇది సైతాను యొక్క ఏర్పాటు. ఇశ్రాయేలీయులు ఏమి విడిచి వచ్చిరి? ఐగుప్తు విడిచిపెట్టి బయటకు వచ్చిరి. క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘములోనికి వచ్చిరి? లోకమును విడిచి సంఘములోనికి వారు ఎక్కడకు ప్రయాణము? వాగ్దాన దేశం. క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి? మోక్షానికి ప్రయాణం. అలాగే వారికి యుద్ధము జరిగింది, మనకును యుద్ధము జరగాలి. ఇశ్రాయేలీయులకు ఎందుకు జయము వచ్చినది? ప్రార్థించుట వలన. మార్గములో వారు అమాలేకీయులతో యుద్ధము చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్తులైన వారిని జయించిరి. లోకము ఒక ప్రక్క, సంఘము, పరలోకం మరొక ప్రక్క ఉన్నాయి. ఇప్పుడు సంఘము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధము చేయాలి. సంఘమునకు లోకమునకు యుద్ధము. వారైతే బండ నీరు వల్ల జయించారు. మనమైతే, సంఘమైతే అనగా వాక్యోదకము వల్ల జయము పొందగలము. ఇప్పుడు మనము 3 దినములు వాక్య జలంతో నింపబడ్డాము గనుక ఇంటికి వెళ్ళి మనము వాక్య బలముతో లోకమును జయించాలి. రెఫీదీములో యుద్ధము జరిగినప్పుడు ముగ్గురు కొండెక్కిరి. వారెక్కింది ప్రార్థనా కొండ. చివరికి ఆ ప్రార్థనే కొండెక్కింది. వారు ముగ్గురును క్రింది నుండి పైకి, కొండ పైకెక్కినట్లు వారి ప్రార్థనలు పై కొండకు అనగా దేవుని పర్వతమునకు ఎక్కినవి. మన ప్రార్థనలు కూడా దేవుని సింహాసనము వరకు ఎక్కవలెను. కొందరి ప్రార్థనలు మేఘము వరకే ఎక్కును గాని మన ప్రార్థనలు అన్నీ పరలోక సింహాసనము వరకు ఎక్కవలెను. కొండపైన ప్రార్థన, కొండ క్రింద యుద్ధము.
మోషే చేయి ఎత్తినప్పుడు జయము, చేయి దించినప్పుడు అపజయము. ఇశ్రాయేలీయులకు ఆయుధములు లేవు, అమాలేకీయులకు ఆయుధములు కలవు. ఇశ్రాయేలీయులది విశ్వాసమైతే అమాలేకీయులది అవిశ్వాసము. ఊరకే నిలువబడి ప్రార్థించుట ఏమి కష్టము కాదు, పోరాడుట ఆయనే పోరాడును. ఇశ్రాయేలీయులకు పొరపాట్లు ఉన్నను నాయకులు చెప్పినట్లు చేసి దేవుని వైపు చూచిరి, అందువలన వారికి అంతా జయము. ఆయన ఆలోచనకర్త గనుక వారికి ఆలోచన చెప్పును. ఇక్కడ సంగతులు దేవునితో చెప్పుట ప్రార్థించుట, దేవుని సంగతులు ఇతరులకు చెప్పుట ప్రకటించుట, ఈ రెండు పనులు ప్రవక్తల పనులు. సారాంశము: అమాలేకీయులు ఎవరితో యుద్ధము చేసిరి? దేవుని సింహాసనమునకు విరుద్ధముగా యుద్ధము చేసిరి. దేవునితోనే యుద్ధము. మన ప్రార్థనలు వెళ్ళవలసినది మేఘము వరకు కాదు, అలాగైనా క్రిందకు పడిపోవును. దేవుని సింహాసనము వరకు వెళ్ళాలి. అమాలేకీయులు దేవుని సింహాసనమునకు విరుద్ధముగా వారి హస్తములు ఎత్తిరి గనుక ఈ ముగ్గురును దేవుని పక్షముగా చేతులు ఎత్తిరి గాని దేవునికి విరోధముగా కాదు. చేతులు ఎత్తినప్పుడు మాత్రమే జయము కలిగింది. అట్లే మనమును మన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడే మనకు జయము, శత్రువులకు అపజయము. ఇశ్రాయేలీయులు బండ నీరు త్రాగక ముందు నీరు త్రాగలేదా? త్రాగిరి. అయితే ఇప్పుడు క్రొత్త నీరు త్రాగిరి. అలాగే మనమును ఇప్పుడు దేవుని వాక్యము ధ్యానించినప్పుడెల్లా క్రొత్త నీరు వచ్చును. మధుర జలము, అద్భుతకర జలము, దేవుని సెలవు మీద వచ్చిన జలము, దేవుడు చెప్పగా వచ్చిన జలము మనకు అందును. ఇక్కడ రెండు కథలు గలవు. సారాంశము: కొండ మీద మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు క్రిందనున్న యెహోషువ ఇశ్రాయేలీయులు కత్తి చేత శత్రువులను హతము చేసిరి. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యమునకు పెట్టు ఒక పేరు పరిశుద్ధాత్మ ఇచ్చే ఖడ్గము. ఇశ్రాయేలీయుల చేతిలో ఖడ్గము, కొండ క్రింద ఉన్న సైన్యం యొక్క చేతిలో ఒక ఖడ్గమున్నది. అది దేవుని వాక్య ఖడ్గము. ఒకసారి దేవుని వాక్యము వచ్చింది, నీవు వెళ్ళి యుద్ధము చేయుమని. రెండవసారి ఆయన వాక్యము వచ్చి శత్రువులను హతం చేసింది. అంటే అది వాక్య కత్తి. యెహోషువ చేతిలో ఉన్న మామూలు కత్తికి శక్తి ఇచ్చింది. ఆ వాక్య కత్తి గనుక ఈ 3 దినములు మనము వాక్యము విన్నాము. ఆ విన్న వాక్యమే మన చేతిలోని కత్తి, దీవెన. ఆయన వాక్య ఖడ్గము నుండి వాక్కు పొంది ఆ వాక్య ఖడ్గముతోనే శత్రువును సంహరించుటకు కావలసిన తెగింపును, నేర్పును పెండ్లి కుమారుడు నేడు మనకు దయచేయునుగాక. ఆమేన్.